ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? కొంతమంది తమ సామర్థ్యమును, చదువును, బలాన్ని, శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి తమను తాము చూసుకొని గర్విస్తూ ఉంటారు. మరికొందరేమో తమకున్నటువంటి బలహీనతలను చూసుకొని మేము దేవుని కోసం ఏమీ చేయలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. మీకో విషయం చెప్పనా? మోషే నెత్తివాడు. కానీ దేవుడు తన బలహీనతనే వాడుకొని ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి నడిపించడానికి వాడుకున్నాడు. దావీదు తన కుటుంబంలో ఎన్నిక లేని వ్యక్తి. కానీ దేవుని పిల్లలను కాయుటకు దేవునిచే ఏర్పాటు చేయబడిన వ్యక్తి. రూతు ఒక విధవరాలు. కానీ దేవుని రెక్కల నీడ క్రిందకు రావడం వల్ల ఆమె దేవుని సేవకురాలిగా మారింది. రాహాబు ఒక వేశ్య. కానీ వేగుల వారిని చేరదీయడం బట్టి ఎరుకో గోడలు కూల్చివేయబడినా కూడా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. అపోస్తలులందరూ విద్యలేని పామరులు. కానీ దేవుని శక్తిని బట్టి వాళ్ళందరూ భూమిని తలకిందులు చేయవారయ్యారు. దేవుని శక్తి పరిపూర్ణం అవటానికి పౌలు శరీరంలో ఉన్న ఆ ముళ్ళునే, ఆ బలహీనతనే దేవుడు ఆధారంగా చేసుకున్నారు. కాబట్టి నీ బలహీనతను చూసుకొని ఆరోగ్యం లేదు, డబ్బు లేదు, జ్ఞానం లేదు, చదువు లేదు, బలం లేదు, మాట్లాడడం రాదు అంటూ చింతించక దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. అప్పుడు దేవుడే తన సేవలో నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ.